హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. కడలి సత్యనారాయణ గత కొన్ని రోజులుగా ఈమె తెలియని వాళ్ళంటూ లేరు, ఈమె వీడియోస్ కూడా చూడని వాళ్ళంటూ లేరు. అయితే ఈమె మాట్లాడిన మాటలు చాలా మందికి, ముఖ్యంగా అమ్మాయిలకి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉంటాయి. కొంతమంది స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది వాళ్ళ యొక్క నిజ జీవితంలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా ఆమె మాటలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు నిజంగా అభ్యంతరకరంగానే ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులని ఉద్దేశించి కావచ్చు, లేకపోతే ఆడపిల్లల్ని ఉద్దేశించి కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండాలి అని చెప్పిన తీరు కావచ్చు, నిజంగా చాలా మందిని ఈరోజు అంటే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది తిను అనేటట్టు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేటట్టు కూడా చేస్తూ ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడదాం. అసలు కడలికి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది, కడలి ఏమైనా డిప్రెషన్లో ఉందా, తను అసలు ఏం మోటివ్ పాస్ చేయాలనుకుంటుంది, ఇటు యంగ్స్టర్స్కి కావచ్చు, ముఖ్యంగా ఇండిపెండెంట్గా ఉన్న లేడీస్కి కావచ్చు, తను ఏం మోటివ్ చెప్పాలనుకుంటుంది, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అన్న విషయాలు తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు ఉషశ్రీ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. కడలి సత్యనారాయణ. సో మనం ఏంటంటే సోషల్ మీడియాలో పొద్దున్న లేచినప్పటి నుంచి చాలామంది వీడియోస్ మనం చూస్తూ ఉంటాము. కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, కొంతమంది మన లైఫ్లో ఎలాంటి డిప్రెషన్లో ఉన్నా వాళ్ళ వీడియోస్ చూడగానే కొంతమంది అది వాళ్ళ లైఫ్లోకి చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంటాయి. చాలామంది వీడియోస్ అట్లా కడలి గారి వీడియోస్ కూడా కొంతవరకు అందరికీ మంచిగా అనిపించినప్పటికీ ఈ మధ్యకాలంలో ఆవిడ మాట్లాడిన మాట తీరు ఏదైతే ఉందో నిజంగా యాక్సెప్టబుల్గా లేదు. ఇప్పటికే సొసైటీలోనే కొంతమంది జనాలు, లేడీస్ అందరూ కూడా ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఆమె మాట్లాడిన కొన్ని మాటల్ని అసలు నిజానికి ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? లేడీస్ అంత డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు చెప్పు గౌతమి. అంటే నేను కొన్ని వీడియోస్ చూశాను, కానీ మీరు చెప్పిన తర్వాత ఐ రీసెర్చ్ అన్నారు. అండ్ నేను ఏది రీసెర్చ్ చేయకుండా మాట్లాడు. ఐ టుక్ ఇనఫ్ టైమ్. నువ్వు షూట్కి రమ్మని ఐ టుక్ ఇనఫ్ టైమ్ టు రీసెర్చ్ బిఫోర్ ఐ టాక్ ఎనీథింగ్. ఎందుకంటే మీరు మీడియాలో ఉన్నారు, ఇది ఒక మాధ్యమం. కొన్ని కోట్ల మందిని ఇదివరకు కళకి ఆ ఎనర్జీ, ఆ శక్తి ఉండేది. కళంతో మనం రాసిన మాటలు కొన్ని కోట్ల జనాలు స్వతంత్రం వచ్చే టైంలో ఇన్స్పైర్ చేసి, ఇప్పుడు అది మీడియా. ఆ అమ్మాయి ఈ మాధ్యమంలో ఉండి ఏం చేయాలనుకుంటుంది, ఏం మోటివ్తో ఉంది అని చాలా కరెక్ట్ ప్రశ్న అడిగావు. అందుకే మరి మిమ్మల్ని జర్నలిస్టులు అంటారు. ఎందుకంటే నేను కూడా అదే చెప్దామనే రీసెర్చ్ చేసింది. పాతకాలంలో ఒక పత్రికలో ప్రచురించాలన్నా, లేకపోతే ఒక పుస్తకం ప్రింట్ చేయాలన్నా, లేకపోతే టీవీ కానీ మీడియా కానీ చేయాలన్నా ఒక స్క్రూటినీ ప్రాసెస్ ఉండేది. వాళ్ళ అర్హతని, వాళ్ళు చేసిన అంతకుముందు కొన్ని లక్షల మంది పబ్లిష్ చేయమని పంపిస్తే ఒకటే రెండో బుక్స్ ప్రచురితమయ్యాయి. అందుకనే మనకున్న పుస్తకాలకు కానీ ప్రచురించబడిన రచయితలకి పబ్లిష్డ్ రైటర్స్ అనేవాళ్ళు. అంటే నేను కథ రాశాను, 2017లో రాశాను. పబ్లిష్డ్ రైటర్ అంటానికి ఒక కొల్లబద్దు ఉండేది, దానికి క్వాలిటీ చెక్ ఉండేది. ఫలానా పబ్లిషింగ్ వాళ్ళు చేస్తే అబో అమోఘమని చదివేవాళ్ళు. బట్ ఇవాళ రేపు ఈ అమ్మాయి కథనం నేను గమనిస్తే తనొక పబ్లిష్డ్ రైటర్ అని చెప్తున్నారు. అండ్ తను ఒక మోటివేషనల్ స్పీకర్ అని తను చెప్పుకుంటోంది. అండ్ తన వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి అని అంటున్నారు. అండ్ తనని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆడవాళ్ళు ఉంటున్నారు అని తను అనుకుంటోంది. ఓకే, రైట్. ఫ్యాక్ట్ చెక్స్కి వెళ్దాం ఇప్పుడు. ఓకే, ఇంకొకటి, కడలి గారు, నేను మీ గురించి మాట్లాడే అర్హత ఉంది అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఒక బాధ్యత గల మహిళగా, అట్లీస్ట్ నేను ఒక అడ్వకేట్గానో ఏదో మీడియాలో నా మాటలు ఒక నలుగురు వింటున్నారు అంటే నేను ఇన్స్పైర్ చేయగలిగే అర్హత పెంచుకున్నాను. తెచ్చుకొని ఉంచుకోలేదు, ఉండిపోలేదు, ఆగిపోలేదు, పెంచుకుంటున్నాను. నువ్వు గమనిస్తూనే ఉన్నావు నన్ను, ఆర్ ఎనీబడి హూ ఫాలో మీ. సో మీరు కూడా ఆ బాధ్యతకి నిబద్ధురాలై ఉండాల్సిన ఆవశ్యకత, అవకాశం మీకుంది, అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియో గౌతమి రిక్వెస్ట్ చేసింది. అండ్ బికాస్ బాధ్యత ఉంది, నాకు ఉంది, మీడియా మిత్రులుగా మీకు ఉంది కాబట్టి చేస్తున్నాము. అండ్ నా అర్హతని మీరు తర్వాత శంకించకుండా మాత్రమే ఆమెని అనే అర్హత నాకు ఉంది అనే కాంట్రడిక్టరీ కాన్వర్జేషనల్ కంక్లూజన్కి రాకుండా ఆవిడ చెప్తున్నాను. కడలి చూస్తే ఒక రచయితగా ఎస్టాబ్లిష్ అయ్యే ముందు మనం రీసెంట్ అంజలి గారి ఇంటర్వ్యూలో అమ్మాయి 2018లో ఏదో ఒక చిన్న యాక్టర్గా చేసిందిట. సో సినిమాల్లో ఉంది, సినిమాల్లో ప్రయత్నించింది, అక్కడ సక్సెస్ అవ్వలేదు అని అనుకోవాలి మనం. ఎందుకంటే ఎక్కడ మనకి పాత్రల్లో అమ్మాయి కనిపించట్లేదు. ఓకే,
కష్టపడి ఆడపిల్లగా సినిమాల్లో కనెక్ట్స్ కోసమో ఏదో ప్రయత్నించింది, కనెక్ట్స్ వచ్చాయి నాకు చాలా, దానివల్ల ఉపయోగపడింది అని చెప్పింది. సో ఒక రచయితగా కానీ, పాటలు రాయడం కానీ, లేకపోతే వాట్ ఎవర్ మూవీ ఇండస్ట్రీ ఎంట్రీ కోసం చేసిందని చెప్పాలి. సో ఈవిడ గురించి నేను కాంట్రడిక్ట్గా కానీ, కంక్లూజనల్గా కానీ, కాంటెక్స్చువల్గా కానీ మాట్లాడాలంటే నా జర్నీ నేను 2015లోనే అనుష్క గారి రుద్రమదేవి ఆడియో లాంచ్ చేశాను. అంటే సినిమాలతో నాకు పరిచయం ఉంది ఆవిడతో, ఎందుకంటే మనం చాలా ఎనాలిసిస్ చేయబోతున్నాం. అవును అవును. లేకపోతే నీకేం అర్హత ఉంది అని చెప్పి ఆ అమ్మాయికి ఉన్న బుజ్జి బుర్రలో ఒక కంక్లూజన్ లెస్, ఒక ఎమోషన్ లెస్, ఒక ఎవల్యూషన్ లెస్, ఒక అన్హీల్డ్ హార్ట్. ఇప్పుడు నేను ఎవరికన్నా చెప్పానంటే ఇట్స్ అ హీల్డ్ హార్ట్ ఉంటుంది, అన్హీల్డ్ హార్ట్ ఉంటుంది. ఇది మీరు మీరే చాలాసార్లు అన్నారు, గూగుల్ చేయండి, ఇది అర్థం కాకపోతే మీరు కూడా చేయండి. సో అన్హీల్డ్గా వచ్చి జనాల్ని మోటివేట్ చేయడం వేరు, హీల్ అయ్యి వచ్చి చేయడం వేరు. సో కాబట్టి నా అర్హతను నేను ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో 2010లో అనుష్క రుద్రమదేవి గారి ఆడియో లాంచ్ చేశాను. సో సినిమాలతో పరిచయం ఉంది. గుణశేఖర్ గారి శ్రీమతి గారు ఇప్పటికీ ఎక్కడైనా కనిపించినా పలకరిస్తారు. సో నాకు అర్హత ఉంది. అండ్ మీరు ఇంకా చాలా చాలా మాట్లాడారు వీడియోలో. సో ఎమ్మెల్యే ఎంపీ గారి జగ్గి వాసుదేవ్ గారి ఈవెంట్ జరిగింది, ఈషా ఫౌండేషన్ వచ్చి. ఆ ఈవెంట్ కూడా నేనే చేశాను 2015లో. సో కాబట్టి పెద్దవాళ్లతో పరిచయాలు, అట్లీస్ట్ వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి నాకు తెలుసు. 10 ఏళ్ల క్రితం మీకన్నా నేను కొంచెం పెద్దదాన్ని, డెఫినెట్గా మీరు నాకన్నా చిన్నవాళ్ళు. మూడో విషయం వస్తే ఆ అమ్మాయి రాతలు. ఆ అమ్మాయి చెప్పింది చీర కట్టుకోవద్దు అని చెప్పి ఒక పుస్తకం రాశాను, చీరే ఎందుకు కట్టుకోవాలని. కాంట్రడిక్టరీ కాన్ఫ్లిక్ట్లో తన చీరలు కట్టుకుంటున్నారు ఇంటర్వ్యూలోనే. నేను పర్సనల్గా మీరు నాకు తెలీదు, ఇంటర్వ్యూలో కట్టుకున్నారు. మనం ఎవరికన్నా ఏదైనా చెప్పేటప్పుడు వీ నీడ్ టు లుక్ ఇన్ టు, మనం అట్లీస్ట్ కథలు కాబట్టి మీరు చెప్పచ్చు ఊహాజనితంగా ఉంటాయండి, నా డబ్బుల కోసం, ధనార్జన కోసం నేను కష్టపడి ప్రొఫెషనల్గా నేను వేరు, పర్సనల్గా నేను వేరు అని మీరు చెప్పచ్చు. కానీ మీరే చెప్తున్నారు నేను ఒక ఇన్స్పిరేషనల్ స్పీకర్ని, నేను మోటివేషనల్ స్పీకర్ని, అమ్మాయిలకి ఇల్లు ఉండద్దు, అమ్మాయిలకి సొంత ఇల్లు కావాలి అంటే ధనార్జన చేసుకోండి అని. ఈవిడ కూడా అదే కోవకి చెంది కష్టపడి వచ్చారు అని ఇక్కడ ఒక పాయింట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లూప్ చేస్తాను నేను మళ్ళీ. ఓకేనా? అండ్ ఈవిడ చెప్పే ప్రతి స్టేట్మెంట్ నేను గమనిస్తే కాన్ఫ్లిక్టింగ్ సినారియోస్ ఉన్నాయి. అండ్ మూడోది, ధనార్జన కోసం ఈ అమ్మాయి పుస్తకాలు రాసి ప్రచురింపచేసి ఒక సక్సెస్ఫుల్ రైటర్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉంది. ఓకే, సో నా అర్హత ఏంటో కూడా చెప్తున్నాం. 2017లోనే వాట్ ఐ వాంట్, లస్ట్ ఆర్ లవ్ అని ఒక పుస్తకం రాశాను నేను. దాన్ని ఒక 10 ఎపిసోడ్స్గా చేసి నెట్ఫ్లిక్స్ సిరీస్ లాగా చేశాను. తెలుగు వన్ ఓనర్ గారు కూడా దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తర్వాత కోడ్ వచ్చింది. అండ్ ఇంకోటి ఒక పెద్ద డైరెక్టర్ నా ఫ్రెండ్ ఉషా, నువ్వన్నా ఈ బుక్ పబ్లిష్ చేస్తావా, లేకపోతే నేనే సినిమా కృతజ్ఞతలని కింద నీకు కేసైనా అని చెప్పి. సో రైటర్గా మీరు మాట్లాడినవి, మీరు చేసేవి, మీ జర్నీని కాంట్రడిక్ట్ చేయడానికి నాకు అర్హత ఉంది. దిస్ ఇస్ వన్ రైట్. ఓకే, సో ఆ బుక్ ఫ్యూచర్లో అంటే అది ట్రయాలజీ, వాట్ ఐ వాంట్ లస్ట్ ఆర్ లవ్, వాట్ ఐ వాంట్ లవ్ ఆర్ కమిట్మెంట్, వాట్ ఐ వాంట్ కమిట్మెంట్ ఆర్ మ్యారేజ్ అనే ట్రయాలజీ బంగారం. ఇది నేను ప్రచురిస్తాను, చూద్దు కానీ. ఒకటి. ఫోర్త్ అండ్ ద ఫైనల్ థింగ్ ఏంటంటే, ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి అవమానకరంగా, అంటే సొసైటీలో ఉన్నాం మనం, కల్చర్ని కానీ పేరెంట్స్ని కానీ మనం బతికే ఈ సొసైటీ కాలమాన పరిస్థితిని కానీ అవమానించేలాగా కానీ, అభద్రతా భావం తెలియకుండా జనాల్లోకి చొచ్చుకుపోయే ఆలోచనలు కానీ చేయకుండా ఉండే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. ఎస్, వీ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ లా, ఫండమెంటల్ రైట్ ఉన్నప్పటికీ గౌతమి, ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళని మనం ఖండించాలి. ఖండించే హక్కు నీకు ఉంది, నాకు ఉంది. కాబట్టి ఈ వీడియో చేసిన కింద మీరు ఏది కావాలంటే అది వేయండి. ఓకే, ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే కాంటెక్స్ట్లు చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి దీనికి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. కమింగ్ టు ద పాయింట్, ఈ అమ్మాయి తాతగారి దగ్గర నుంచి, నాన్నగారి దగ్గర నుంచి, అమ్మగారి దగ్గర నుంచి అందరూ రైటర్స్ అని చెప్పింది. ఇప్పుడు ఇదైతే క్లారిటీ ఉంది కదా, నాకు అర్హత ఉంది కదా మాట్లాడడానికి, డెఫినెట్గా ఉంది కదా. ఇంకోటమ్మా, నేను బ్రహ్మజ్ఞానం 19 ఏళ్లకే చేశాను. ప్రాజనీ ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల DNA పిల్లల్లోకి ఎలా వస్తుంది, మనం ఏమి చచ్చుగా బుద్ధి జ్ఞానం లేకపోయినా మనకు ఒక జ్ఞానార్జన ఎలా వస్తుంది అనే దానికి
ఈ రోజే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. 2014లో బ్రహ్మజ్ఞానం మా అమ్మగారితో సెకండ్ టైం చేశాను. 2004లో బ్రహ్మజ్ఞానం చేశాను. ఆశ్రమంలో చదువుకున్న పుస్తకాలు కూడా ఉన్నాయి, ప్రూఫ్లు. సో మళ్ళీ నేను మీకు ఇలా ఎలా మాట్లాడతారు అనుకుంటా. ఓకేనా? సో కమింగ్ టు ద పాయింట్. రైట్. ఈ అమ్మగారి తాతగారు, నాన్నగారు, అమ్మగారు అందరూ రైటర్సే గౌతమి. ఓకేనా? సత్యనారాయణ గారు, కడలి సత్యనారాయణ గారు, ఆవిడ జ్ఞానాన్ని, జ్ఞానార్జనని, లేకపోతే ఆవిడ ఎబిలిటీని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎన్ఏలో ఆ రైటర్ అనే కాంటెక్స్ట్ ఉంది. రైట్. ఓకే, అది యాక్టివేట్ అయిపోయింది ఈ అమ్మాయిలో. ఓకేనా? ఎంతో కొంత సక్సెస్ రావడానికి డెఫినెట్గా బుద్ధి, జ్ఞానం పక్కన పెట్టేయాలి మనం. సో ఇప్పుడు నేనున్నాను, ఆసు కవిత్వం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, పాటలు బాగా పాడతాను. ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఎప్పుడు చెప్పలేదు. అమ్మ నిన్ను నేను ఖండించకూడదు, నిన్ను ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నన్ను నేను తిట్టుకుంటున్నా, సో జాగ్రత్తగా. ఓకేనా? మా తాతగారు ఇప్పుడు చెప్తున్నా సభాముఖంగా అవసరానికి వాడుతున్నాను, అంతేగాని నేను గొప్పని కాదు తల్లి బంగారం. సో మా తాతగారు రజాక్ మూమెంట్లో బర్మాలో కింగ్స్, మా నాయనమ్మకి 7 వారాల నగలతో పాటు కిరీటాలు ఉండే. మా తాతగారి ఇంట్లో చూసాను, ఎందుకంటే వాళ్ళు పెరిగిన పద్ధతిని బట్టి వాళ్ళకి అది అలవాటు. వాళ్ళ అమ్మగారిని, నాయనమ్మని అలానే చూశారు కాబట్టి రాణులు. సో నా డిఎన్ఏలో చూస్తే ఇన్ని చేశాను, నువ్వు చూసావు కదా. ప్రూఫ్తో మాట్లాడుతున్నా బంగారం, నేను కామెడీగా మాట్లాడతా. బీసీ, ఎంఎస్సీ, కంప్యూటర్స్ అన్ని, లా, ఫ్యాషన్ ఇన్ని చేశాను కదా గౌతమి. సో అవి డిఎన్ఏ యాక్టివేట్ అవుతుంది. కొన్ని మనం జ్ఞానార్జన చేసి, మనం కసరత్ చేసి, కష్టపడి కొన్ని డెకేడ్స్ ఆఫ్ చేయగా మనిషికి కొన్ని వస్తాయి, కొన్ని ఏవి చేయకపోయినా వస్తాయా రా? నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకో బంగారం, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఇస్తా. అలాగా నేను ఎవరిని ఎగ్జాంపుల్ తీసుకోవట్లే, ఎవరిని తిట్టట్లా, నా మీద నేనే వేసుకుంటున్నాను అన్ని. సో కొన్ని డిఎన్ఏస్ వల్ల ఏవద్దంటే గౌతమి, నా జాతకంలో పాలిటిక్స్ ఉంది, పాలిటిక్స్లోకి వెళ్తానని ఉంది, అయినా సరే నేను అది ఎంత అర్జొచ్చినా దాన్ని ఆపుకొని, మనకి ఇంకా రెడీ అవ్వలేదు మనం. అమ్మ అయినమ్మా నువ్వు, మనం ఇంకా రైటర్గా రెడీ అవ్వనప్పుడు, మనం ఇంకా మోటివేషనల్ స్పీకర్గా రెడీ అవ్వనప్పుడు, మనకి ఇంకా మనమేంటో తెలియనప్పుడు, మనకి ఇంకా ఆ ఎబిలిటీ లేనప్పుడు ప్రపంచం మీదకి వెళ్ళిపోయి రుద్దకూడదమ్మా మనం. ఓకేనా? మనకి తెలిసింది, అవగతమయ్యేది, తెలియకుండా మన జ్ఞానంలోంచి, మన చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లోంచి, తల్లిదండ్రుల తాత ముత్తాతల నుంచి వచ్చిన ఎనర్జీని నలుగురి మీద రుద్దకూడదు. వెన్ యు ఆర్ నాట్ రెడీ అదే చేస్తుంది ఈవిడ. ఓకేనా? ఓకే. సో అది ఉంది కదా అని చెప్పి నేను వెళ్ళి రుద్దలేదు, ఆగాల. ఇప్పుడు నాకు పాలిటిక్స్ గురించి ఏం తెలీదు, ఎన్నిసార్లు నన్ను ఎవరు ఇంటర్వ్యూ అడిగినా ఒక్క పొలిటికల్ ఇంటర్వ్యూ నేను ఇవ్వలేదు. అది డిఎన్ఏలో ఉంది, నేను రాణి, నేను ఇస్తాను, నాకు జ్ఞానం వచ్చేసింది అంటే నేను చదువుకున్నా, లా చదువుకున్నా, ఇంకా నేను కసరత్తు చేస్తున్నా, ఇంకా స్టడీ చేస్తున్నా. సో మేడం గారు ఏం చేశారంటే, సో సడన్గా ఆవిడ ఎబిలిటీ ఆఫ్ డిఎన్ఏలో రైటర్ యాక్టివేట్ అయిపోయి, ఆ రైటర్ వాళ్ళు ఏదో 4 పుస్తకాలు ప్రచురించేసి, ఆ ప్రచురించిన పుస్తకాల్ని మార్కెట్ చేసుకోవడానికి రకరకాలుగా బాధపడి, కష్టపడి, ఇబ్బంది పడి, ఆవిడ మరి 50 ఏళ్ల క్రితం ఉన్నారేమో, మరి ఆవిడ ఇప్పుడు బ్రతికున్నారనే ఆవిడ బాడీ అయితే మరి ఈ టైంలోనే ఉంది. మరి మేడం గారు థింకింగ్ 50-60 ఇయర్స్ బ్యాక్ స్ట్రక్ అయిపోయినట్టుంది గౌతమి. ఎందుకంటే పైరసీ అనేది పెద్ద పెద్ద సినిమాలకే మనం ఆపలేకపోతున్నాం డిజిటల్ వరల్డ్ ఇప్పటికీ కూడా కదా. నేను 1998లోనే పుస్తకాలు పైరసీ వచ్చేసాయి. అవును. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్, నేను బుక్ లవర్. నేను అమ్మా మా ఇంటికి వచ్చి చూడమ్మా 250 పుస్తకాల పైనే ఉంటాయి. మేడం గారు ఇప్పుడు ప్రచురించి అది కూడా బుక్ ఫీల్ అయి చదువుతారు, ఊపిరి పీలుస్తా వాసన చూసి చదువుతారు అని చెప్తున్నారు కదా. అది అంటే మరి సో మేడం గారు 60-70-80 ఇయర్స్ బ్యాక్ ఆ డిఎన్ఏ యాక్టివేషన్లో ఎందుకు ఇంత డీటెయిల్గా కూసంకుసంగా చెప్తున్నానంటే, ఆ అమ్మాయి జ్ఞానం కానీ, అమ్మాయి మాట్లాడేది కానీ, అమ్మాయి బిహేవ్ చేసేది కానీ 2020 నుంచి 2025 కాలమానానికి లేదు గౌతమి. ఓకే. పుస్తక ప్రచురణ ఎప్పుడు జరిగింది? పాతకాలంలో జరిగింది. పైరసీ ఇదే మనం రీసెంట్ వీడియోలోనే చూస్తే పైరసీ వచ్చింది, నా పుస్తకం కాకుండా ఎవరో అమ్ముతున్నారు, నేను వెళ్ళి వాళ్ళని కొట్టాను, నేనే కాకుండా నేను ఇంకొక 20 మందిని చూసి కేసు పెడతాను. బంగారం ఏ ఊర్లో ఉన్నావు బంగారం? నువ్వు ఇండియాలోనే కదా. మనం అమెరికాలో నేను 18 ఏళ్ల క్రితమే మనోళ్ళు అసలు తోపుతో పాటలన్నీ పైరసీ చేసి అమ్మేసేవాళ్ళు. బిగ్గెస్ట్ వర్సాషే, కౌచ్ వాళ్ళే వాళ్ళ ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ, 100 కాపీనే ఆపట్లేదు. నేను ఫ్యాషన్లో ఉన్నాను. వెన్ ఎ డిజైనర్ డిజైన్స్, అది నీకు ఫస్ట్ కాపీ రాయడానికి సూరత్లో 10 రోజులు పడుతుంది. నువ్వు ఏ పుస్తకం గురించి మాట్లాడుతున్నావు?
ఏ కాలంలో ఉన్నావు, ఎందుకు వెళ్ళి గొడవ పడుతున్నావు అంటే యాజ్ అ రైటర్గా నీ జర్నీ నీ పూర్వీకుల డిఎన్ఏ వల్ల యాక్టివేట్ అయ్యి వాళ్ళ బుద్ధి జ్ఞానంతో ఈ అమ్మాయి ఆగిపోతుంది. రైట్. నేను చెప్పట్లేదు, ఇది ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ కదలికలు, ఆవిడ మాట బిహేవియరు, ఆవిడ తీసుకునే యాక్షన్స్, ఆవిడ ప్రొడ్యూస్ చేసే రిజల్ట్స్. రియాలిటీలో బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు అంటున్నాను. ఐమ్ సో సారీ అమ్మా, బట్ సారీ ఇలా మాట్లాడచ్చు కదా అంటే నా ఫీలింగ్ ఇది. ఐ హ్యావ్ అ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, నేను తిట్టట్లేదు. బట్ బుద్ధి జ్ఞానం నువ్వే చెప్పావు కదమ్మా చాట్ జీపీటీలు గూగుల్ చేసుకోమని. ఆ గూగుల్ చేసిన ప్రస్తుతం ట్రెండ్లో పుస్తక ప్రచురణ, పైరసీ ఎంతవరకు నా బిజినెస్కి సక్సెస్కి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అని ఒక గూగుల్ సెర్చ్ చేసుకున్నా, అమెజాన్లో డిజిటల్ ప్రింట్ చేసుకొని నీ పుస్తకాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తావు. ఈవిడ 100 ఏళ్ల క్రితం వాళ్ళ తాతగారి దగ్గర ఆగిపోయి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఈవిడ బుద్ధికి ఎందుకు అర్థం కావట్లా అంటే ఈవిడ సొంతది కాదు ఇది. ఈ జ్ఞానం కానీ ఈ ఎబిలిటీ టు రైట్ కానీ అదేదో వచ్చిందని ఇలా పట్టుకొని షీ ట్రయింగ్ టు మార్కెట్ చేసేటప్పుడు నువ్వు ఉన్నావు, నేనున్నాను గౌతమి, ఇంత ఏజ్ అయినా ఇంకా అమ్మాయి ఏజ్కి ఇంకా టెక్నాలజీ పెరగాలి. గూగుల్ సెర్చ్ చేసి పైరసీ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ సో మెనీ ఇయర్స్. నా పుస్తకం ఎవరన్నా పైరసీ చేస్తే నేను ఏమీ చేయలేను పెద్దగా, కాబట్టి పైరసీ అవ్వకుండా నేను మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తానా? పైరసీ ఎందుకు పాపం వాడేడు రోడ్ సైడ్ వెండర్ని తీసుకెళ్ళి కొట్టేసి వాడిని ఇచ్చేసేసి అలా చేస్తానా? తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మనం. సో ఇక్కడ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఇస్ అ క్వశ్చన్ టు ఓపెన్ పబ్లిక్. నువ్వు చెప్పు నీ దృష్టిలో. ఇప్పుడున్న జ్ఞానం కాదు ఇది. ఈ అమ్మాయి బాడీయే ఇప్పుడుంది, డిఫాల్ట్ యాక్టివేటెడ్ ఎనర్జీస్తో ప్లే అరౌండ్ చేస్తుంది. దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, అమ్మ చడ్డీ ఆరేస్తే, అబ్బాయిల చడ్డీ దండం మీద ఆరేస్తే పితృస్వామ్య సమాజం, పేట్రియాటిజం, దానికి ఈక్వాలిటీ, ఫెమినిజం అని మాట్లాడుతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ బంగారం, నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశాను. బట్ ఇట్ డజంట్ మీన్ నేను బట్టలన్నీ ఇప్పుకొని తిరుగుతానని కాదు. అండ్ తల్లిదండ్రుల గురించి చెప్పావు, చంకలు కనిపించొద్దు, స్లీవ్లెస్ వేసుకుంటే మా నాన్నగారు వద్దన్నారు. అండ్ బాగా వేడిగా ఉన్న బస్సులో నేను చున్నీ వేసుకుంటే ర్యాషెస్ వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత దురదలు వచ్చాయి నాకు. అదే వేరే అబ్బాయి షర్ట్ తీసేశాడు, బనీన్తో ఉన్నాడు. ఈ మాటలు గౌతమి మళ్ళీ 1980s or 1960s or 1940sలో నేను ఒప్పుకుంటా. అదే ఇప్పుడు నిజంగా ఆడపిల్లలకి అంత స్వతంత్రం లేదంటారా? అంటే నచ్చిన డ్రెస్సులు వేసుకోవడం కానీ, నచ్చినట్టు ఉండడం మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనిపించింది. లిటరల్ గా నువ్వు చెప్పిన తర్వాత చూస్తుంటే అసలు ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఏ ఊళ్ళో ఉంది? అబ్బాయి కూడా అడిగాడు ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నారని. అలా అడగకుండా పద్ధతిగా, ఇప్పుడు అందరూ చంపేస్తున్నారు, అమ్మాయిలందరూ ఫార్వర్డ్ అయిపోయారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అయ్యో డిప్రెషన్లో ఉన్నారండి, అయ్యో అసలు లోపల చాలా జరుగుతున్నాయి, మీడియాలోకి రావట్లేదని ఎవరు చెప్పారు నీకు? ఆడపిల్లని ఆడపిల్లని పెంచాలి, మగపిల్లని పెంచాలి, హ్యూమన్స్గా పెంచండి. ఇంకొక వర్డ్ వాడింది ఈ అమ్మాయి. సొసైటీలో వాళ్ళు నేర్చుకుంటారంట, వాళ్ళకి నచ్చినట్టు నేర్చుకొని నచ్చినట్టు బతుకుతారంట, పేరెంట్స్ ఏం చెప్పకూడదంట. అవును, చెప్తే వెంటనే కమ్అవుట్. సో ఇప్పుడు ఈ డ్రెస్ని నేను మహా అయితే 1-2 సార్లు వేసుకున్నా గౌతమి. ఇదేదో డిజైన్ ప్రిన్సిపల్స్ అప్లై చేసి, ఇమేజ్ కన్సల్టెంట్ అన్న అప్లై చేసి నేను డిజైన్ చేసింది జస్ట్ క్రాస్ చెక్, అంతేగాని నేను ఒక అడ్వకేట్ని ఇది వేసుకొని తిరిగాను అనుకో, నేను చంకలు తీసేసి నేను మొత్తం చూపించుకొని నేను తిరుగుతానంటే, అమ్మా ఎవరు ఇక్కడ అమ్మాయిని సప్రెస్ చేయట్లా, శుభ్రంగా థైస్ ఎబో ఎట్లా కావాలంటే అట్లా వేసుకుంటున్నారు. సొసైటీలో కొంచెం తిరుగు బంగారం. బయటకు అప్పుడప్పుడు వెళ్తా ఉండు, డబ్బులు లేవనుకుంటా, నువ్వు రాసే పుస్తకాలకి పాపం పైరసీలు అది ఇది అని ఫైట్ చేస్తున్నావు. కుదిరితే ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ని చేసుకో, వాళ్ళైనా బయటకు తీసుకెళ్తారు అప్పుడప్పుడు. అట్లీస్ట్ డేట్ కన్నా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి అవగాహన వస్తుంది కాబట్టి బయట పబ్బుల్లో అమ్మాయిలు బట్టలు ఎలా వేసుకుంటున్నారు, సొసైటీలో అమ్మాయిలు. మనం డైరెక్ట్ గా ఈ అమీర్పేట్ లేకపోతే అంతవరకు ఎందుకు మనం ఏ కాలేజ్ దగ్గర సాఫ్ట్వేర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా మనకు కనిపిస్తారు కదా. అమ్మాయి బయట తిరగట్లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని 4 గోడల మధ్యలో ఉండి, అండ్ షీఈ్ నాట్ అంటే నలుగురిలోకి వచ్చేటప్పుడు నలుగురిలో తిరగాల ముందు. నేను అంతెందుకు సూరత్ వెళ్ళాను, నేను సూరత్లో ఇక్కడ వరకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకే డ్రెస్లు. సూరత్ సచ్ అన్ గుజరాతీ, లైక్ వాళ్ళు 20 yearsకే పెళ్ళిళ్ళు చేసేసి అట్లాగా అంత అప్స్కేల్డ్ ఉండదు, రోడ్ మీద తిరుగుతున్నారు అట్లాగా.
బిఫోర్ యూ టాక్ ఎనీథింగ్ వీ నీడ్ టు రిసర్చ్ కదా. అవును. ఎవరమ్మా బట్టల్ని సప్రెస్ చేసేది, ఎవరమ్మా బ్రా అబ్బాయిది పురుషాధిక్య సొసైటీ వల్ల అమ్మాయిలు బ్రా చూస్తే టెంప్ట్ అయిపోతారని ఆరేయట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓన్లీ బ్రాలు వేసుకుని తిరుగుతున్నారు సరదాగా. సాయంత్రం నేను డబ్బులు లేకపోతారా, నేను తీసుకెళ్తా పబ్కి, గౌతమి మీరన్నా పిలవండి అమ్మాయికి ఒక మంచి పార్టీ ఇద్దాం. సో సమాజంలో తిరగమను అప్పుడప్పుడు, ఎప్పుడు కాకపోయినా. అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటే నువ్వన్నా మాట్లాడాలనేటప్పుడు అర్థం అవుతుంది నీకు. అర్థం కాకుండా వ్యర్థమైన ప్రేలాపనలు చేయడం వల్ల సొసైటీలో నీ మాటలు విని ఏ ఆడపిల్ల అయినా సరే అట్లాంటి పిచ్చి డెసిషన్స్, అంటే తల్లిదండ్రుల ఇల్లు తల్లిదండ్రులదట, అత్తమామల ఇల్లు అత్తమామలదట, అమ్మాయికి ఏమి ఇల్లు అంటేనే ఉండదు. అమ్మాయికి ఇల్లు అంటే మరి నీలాగా బుద్ధి కుశలత లేని అమ్మాయిలకి బుద్ధి మాంద్యత, బాడీని చూపించుకొని అటెన్షన్ సీకింగ్ తీసుకొని, డెఫినెట్గా నేను చాలా గోత్రూ అయ్యాను ఎమోషనల్గా. ఐ ఆల్సో గోన్ త్రూ. ప్రతి మనిషి అప్పుడే పుస్తకం రాయగలడు. బట్ నేను గోత్రూ అయ్యి నా ఎమోషనల్ స్కార్స్ కనిపిస్తాయా నీకు ఎక్కడన్నా? లేదు. ఇంత చెప్తాను నేను, అందరూ నవ్వుతారు. ఎవరికా నువ్వు కూడా అంటావు. ఎప్పుడైతే నువ్వు ఎమోషన్స్ నుంచి హీల్ అయ్యి బయటకు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది గౌతమి. నేను మీడియాలో అంతకుముందు మాట్లాడాను, కానీ వెన్ ఐ వాంట్ టు టాక్, 1,00,000 మంది వింటే 10 మందిలో నా వల్ల కొంచెం చేంజ్ వచ్చిన, లేకపోతే ఒక్క మనిషి మారినా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ విన్ ఫర్. అవునా? అందుకు మాత్రమే నేను షేర్ చేస్తా. నేను హీల్ అయ్యా. నా ఎమోషనల్ ట్రామా కానీ నా ఎమోషనల్ టార్చర్ కానీ నాతో లేదు. దాన్ని ఎప్పుడో క్లీన్ చేసేసుకున్నా. నౌ ఐమ్ లైక్ ఫ్లయింగ్ విత్ ఫెదర్స్. నా వెయిట్ ఉండదు, ఎమోషనల్ వెయిట్ ఉండదు. ఇప్పుడు రీసెంట్గా మొన్న కూడా ఒక అబ్బాయి నన్ను కొట్టాడు, ఒక 10-15 days బ్యాక్. అబ్బాయిని అవాయిడ్ చేశాను, వేరే అబ్బాయితో మాట్లాడాను. కెన్ యూ బిలీవ్ దట్? 8 times కొట్టాడు నన్ను. సీరియస్లీ. అయ్యో నిజంగా 24 hours టైం తీసుకున్నా. బాగా ఏడ్చాను, ఫీల్ అయ్యాను. ఇట్స్ లైక్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, నువ్వు హీల్ అవ్వకుండా మాట్లాడితే ఇలా ఉంటుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరు గొప్ప వాళ్ళు కాదమ్మా, అందరూ లైఫ్లో గోత్రూ అవుతారు, అందరూ బాధలు పడతారు. బట్ సమాజంలోకి వచ్చిన ఎవరినో చెప్దాం అనుకున్నావు అంటే అది నలుగురి బుర్రల్లోకి ఒక 10 ఏళ్ళు. నేను 10 ఏళ్ల క్రితం వనితా టీవీలో చేసిన యోగా వీడియో ఇప్పటికీ ఉంది. అంటే ఒక 10 ఏళ్ళు ఎంతమంది చూస్తారు దాన్ని? మినిమం నేను అనుభవంతో చెప్తున్నా, అంతకుమించి చెప్పట్లా. 11 ఏళ్ళని కూడా నేను అనుభవించి 10 ఏళ్ళు. 10 ఏళ్ల క్రితం నా వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది గౌతమి. ఈ 10 ఏళ్ల వ్యవధిలో అట్లీస్ట్ 1,00,000 మంది చూస్తే వాళ్ళ బుర్రలో ఒక్కడి బుర్రలో నీ నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళి, ఆడపిల్ల తల్లిదండ్రులను వదిలేసి అత్తమామలు వద్దు, భర్త వద్దు, నా సొంత ఇల్లు అంట, హాస్టల్లో ఉండాలంట, పార్ట్ టైం జాబ్ చేసుకోవాలంట. ఏమ్మా ఏం చెప్తున్నావు? ఓకే, లేడీస్ ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్పడం వరకు ఓకే, కరెక్టే. ఎందుకంటే లేడీస్ ఈ మధ్య కాలంలో ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి అని అన్నదానికి నిజంగానే బయటకు వస్తున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఉన్నారు. బట్ ఏంటంటే అట్లా కాని పక్షంలో అటు తల్లిదండ్రులని వదిలేసి వచ్చేసేయండి బయటికి, ఇటు భర్తని వాళ్ళని వదిలేసి వచ్చేయండి బయటికి. నువ్వంటూ ఇల్లు కట్టుకొని, నువ్వంటూ రెంట్ కట్టుకొని, నీ తిండి నువ్వు తిని, నీ కరెంట్ బిల్ నువ్వు కట్టిన తర్వాతే దెన్ యు ఆర్, అప్పుడు నేను నువ్వు ప్రూవ్ చేసుకున్నట్టు అన్నట్టు ఈ చెప్పిన విధానం ఏదైతే ఉందో, ఓకే మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. బట్ కొంతమంది మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. అవును కదా, నేనెందుకు వీళ్ళ కింద ఉండాలి, వీళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు నన్ను శాసిస్తారు, నేనెందుకు వీళ్ళ కింద నేను ఉండాలి, ఎస్ నేను బయటకు వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఈమె రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతుందా? ఆ నెక్స్ట్ మినిట్, ఆ మినిట్లో మనం ఏదో ఆవేశమో, మనకు ఆ మూమెంట్, హీట్ ఆఫ్ మూమెంట్ అట్లా ఉంటుంది, బయటకు వచ్చేస్తాము, ఏదో హాస్టల్లోనే ఎక్కడో ఉంటాము. ఇల్లు కట్టుకోవడం అంటే చిన్న మాట చెప్పండి. అండ్ ఇట్ డజంట్ మీన్ ఆ అమ్మాయి చెప్పింది నువ్వు ఏకీభవిస్తున్నావు. ఇక్కడ యాజ్ ఎ లాయర్, ఇప్పుడు నేను లాయర్ హ్యాట్ వేసుకుంటా. ఓకే, యాజ్ ఎ లాయర్గా ఈ అమ్మాయి చెప్పే ఇంటెన్షనల్ కాంటెక్స్టే తప్పుగా అవుతుంది. రైట్. సో కాబట్టి అది కరెక్ట్ అన్నాను నేను. నువ్వు ఏ ఇంటెన్షన్తో చెప్తున్నావు? అమ్మ బాబులను వదిలేసి రోడ్డు మీదకి వచ్చేసి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే అమ్మాయి సింగిల్గా ఉంటూ పద్ధతి సొసైటీ నేర్పిస్తుంది అంటే సొసైటీలో 10 మంది వచ్చి పడుకుంటాడు, అది నేర్చుకొని ఇల్లు కట్టుకోమంటుందా? ఎప్పుడు ఆ ఇంటెన్షన్ కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు నేనున్నా, మా పేరెంట్స్ విజయవాడలో ఉంటారు, ఐ ఓన్ ద హౌస్ సిన్స్ 10 years. నేను ఇండిపెండెంట్గా ఉన్నా. ఇట్ డజంట్ మీన్ మా అమ్మ నాన్న నా దగ్గర వచ్చి 10 రోజులు ఉంటారు, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో నెలలో ఒకసారి నేను చూస్తాను. ఇట్ డజంట్ మీన్ తల్లిదండ్రులు వదిలేసి బజార్ దాని లాగా రోడ్డు మీద తిరగమని చెప్తుంది ఈ అమ్మాయి. బికాజ్ అమ్మాయి చెప్పిన పాయింట్స్ కనెక్ట్ చేస్తే తల్లిదండ్రులు ఏం నేర్పించకూడదంట,
తల్లిదండ్రులతో నువ్వు ఏం చెప్పినా వాళ్ళు చెప్పింది నీ మీద రుద్దుతున్నారంట. నువ్వు అంజలి వీడియో చూస్తే రీసెంట్గా 9 days బ్యాక్ అంజలి వీడియో, అంజలి అడిగింది కూడా, పెద్దవాళ్ళ అనుభవంతో కదమ్మా చెప్పేది, మేం చేసిన తప్పులు పిల్లలు అంత బాధపడి రీఇన్వెంటింగ్ ద వీల్ కాదు కదా అంటే, పర్లేదు సొసైటీ నేర్పిస్తుందంట. సో ఆడపిల్ల రోడ్డు మీదకి వచ్చి విచ్చలవిడితనంగా బతకమని చెప్తోంది తిను. ఇంటెన్షన్ అనేది స్పృశించేది అమ్మాయి చెప్పేది. అమ్మాయి ఎలా చెప్పాలంటే, అసలు అమ్మాయి ఎలా చెప్పాలనేది నేను చెప్పడం ఏంటి, బేసికల్గా అమ్మాయి వీళ్ళమ్మ. ఇప్పుడు మనం ఆ వీడియోస్ చూస్తే వాళ్ళ మదర్తో మాట్లాడడానికి అమ్మాయి 2 minutes మాట్లాడలేదంట, కాళ్ళు చేతులు వణికిపోతాయి అంట. లెటర్ రాస్తుందంట వాళ్ళ మదర్తో. షీ హ్యాస్ అ బ్రోకెన్ రిలేషన్షిప్ అండ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్, నథింగ్ రాంగ్. ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటుంది. నువ్వు బ్రోకెన్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు నువ్వు హీల్ అవ్వు. హీల్ అయిన తర్వాత నీకు సమాజంలో ఏమైనా మాట్లాడడానికి అర్హత వస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డెసిషన్లు తీసుకొని విచ్చలవిడితనంగా బతుకుతూ మచ్చా బ్రో అనుకుంటూ మీడియాలో దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలనే కాన్సెప్ట్లో ధనార్జన కోసం, ఇంకా పచ్చిగా చెప్పనా, అమ్మాయి ఇంటెన్షన్ ధనార్జన. ఓకే. సో నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నావు, నానా వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్. ఎప్పుడో నీకు తెలియని రాని ఒక రైటర్ మీ పేరెంట్స్ పూర్వీకుల వల్ల యాక్టివేట్ అయిందని ఇప్పుడున్న సమాజానికి అసలు అప్లై కూడా అవ్వని పబ్లిషింగ్ చేసుకొని కష్టపడుతున్నావు. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే ఈ పాటికి సక్సెస్ అవుతావు. అట్లీస్ట్ పబ్లిషింగ్ అనేది బేసిక్గా రిసర్చ్ చేసి అమెజాన్ టాప్ ట్రెండింగ్లో ఉంటే చంకలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఆటో డ్రైవర్తో గొడవ పడవు, తల్లిదండ్రుల్ని దూషించవు. నేను మా నాన్నతో కొట్లాడతా. ఇట్ డజంట్ మీన్ నాన్నగారు అనే వస్తుంది నాకు ఇప్పటికి. నాన్నగారు ఏంటండి మీరు ఇలా చేశారు అంటాను, కానీ అక్కడ నువ్వు వాళ్ళు నాయనమ్మని కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది అది ఇది అని చెప్పి. సో బేసికల్గా బ్రాటప్లోనే తల్లిదండ్రులు నేర్పించలేదని నేను అనను గౌతమ్. మీ అమ్మాయి నేర్చుకోలేదు. అదే బ్రోకెన్ హార్ట్ ఒకటి, డిప్రెషన్ లో ఉందా, కుళ్ళిపోయిన ఒక మానసిక స్థితిలో ఉంది అమ్మాయి. ఆ కుళ్ళులోంచి వచ్చే వాసన కొన్ని పుస్తకాలు అవి పూర్వీకుల నుంచి వచ్చినవి అయితే, ఇప్పుడున్న రియాలిటీలో సక్సెస్ పొందడానికి ఈ అమ్మాయి బుర్ర కానీ బుద్ధి కానీ మనసు కానీ వాడే మానసిక స్థితిలో లేదంటానికి ప్రూఫ్లు ఇవన్నీ. ఎవరమ్మా పబ్లిషింగ్ ఆఫ్ పైరసీ గురించి వెళ్ళి గొడవ పెట్టుకునేది? రైట్. నువ్వు పెట్టుకుంటావా, నేను పెట్టుకుంటానా? నా డిజైన్ నేను బయట పెట్టిన 1 minute కాపీ కొడుతుంటే నేను వెళ్ళి ఎంతమందికి పోలీస్ నేను ఎక్కువ లాయర్ని. బేసిక్స్ తీసుకున్న జాగ్రత్తలు మనం తీసుకోకుండా అవతల వాడిని దూషించడం అనేది ఎంతవరకు బేసిక్. నీకు కామన్ సెన్స్ లేకుండా బిజినెస్ లోకి వెళ్ళి డబ్బులు రావట్లేదని ఏడుస్తావేంటి? నువ్వే చెప్పు, అమ్మాయి బుద్ధి జ్ఞానం ఎంతవరకు వికసించింది? రైట్. సరే, ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం అనే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని సక్సెస్ అవుదాం అని రెడీ అయింది పాప. ఓకేనా? అందరూ వస్తారు ఇంకొన్ని రోజులు పోతే. ఏదో ఇంకా సప్రెషన్లో ఉండే ఆడవాళ్ళు అవేవో 4-5 స్టేటస్లు పెట్టుకున్నారేమో గౌతమి. రియాలిటీలో నేను ఈ డ్రెస్ కొట్టించి 3 ఏళ్ళు అయింది. నేను వివో ఫోన్ కొన్నప్పుడు వేసుకున్న ఈ డ్రెస్. ఓకే. ఎందుకంటే ఈ మధ్య ప్రతి చోట ఈ స్టేటస్లు పెట్టుకోవడం, నేను ఏదైనా సరే మాట్లాడతాను, ప్రతిది కూడా నేను పాయింట్ టు పాయింటే మాట్లాడతాను, లేడీస్కి ఉపయోగపడేదే మాట్లాడతాను. ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టు డ్రెస్సింగ్ సెన్స్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడతానని చెప్పి జనాలందరికీ నేను అట్రాక్టివ్గా ఉన్నాను, జనాలందరూ నా మాట నమ్ముతున్నారు, జనాలందరికీ నా మాటలు నచ్చుతున్నాయి, సో జనాలందరూ నన్ను ఆదరిస్తున్నారు. సో నిజానికి మేడం ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలోని మగవాళ్ళకి ఆడవాళ్ళ డ్రెస్సింగ్ వల్ల ప్రాబ్లం అవుతుందా? అస్సలు అవ్వట్లేదు గౌతమి. ఎక్కువ మాట్లాడితే మగవాళ్ళ డ్రెస్సింగ్ ఆడవాళ్ళకి ప్రాబ్లమే. వాళ్ళని కూడా ఎత్తుకెళ్ళిపోయి చేసేది ఒక 10 ఏళ్ల క్రితం చూసా ఈ అమ్మాయి. అదే అప్పుడప్పుడు బయటకు వెళ్ళమన్నాను నేను. ఓకేనా? అబ్బాయిలు కూడా చడ్డీలు వేసుకొని వాటర్ ఇలా కొట్టి జిమ్ములు చేసి టైట్ షర్ట్స్ బటన్ డౌన్. సో బేసికల్గా ఈ అమ్మాయికి అసలు ఏం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ అమ్మ, నీకన్నా నేను ఫస్ట్ డిస్క్రిమినేషన్ ఇచ్చాను. నీకన్నా డెఫినెట్గా నేను చాలా చేశాను, చాలా చదివాను. చదవటం కాదు, సర్టిఫికేషన్లు ఉన్నాయి, కావాలంటే రా చూపిస్తా. అండ్ ఐమ్ అ కాస్ట్యూమ్ డిజైనర్, సర్టిఫైడ్ యూనియన్ కార్డ్ మెంబర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ. సో నేను మాట్లాడే ఈ బట్టలు ఎక్స్క్లూజివ్లీ బట్టలు గౌతమి. బట్టల్లో నేను దిట్ట. ఒక 10,82,000 కోర్సులు ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేశా ఇమేజ్ కన్సల్టింగ్లో. కుదిరితే చెయ్యమ్మా, ఎందుకంటే ఇమేజ్ కన్సల్టింగ్ అంటేనే గౌతమి మనం ఎవరి దగ్గర ప్రజెంట్ చేస్తున్నాము, మన ఎగ్జిస్టెన్స్, నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అనే దాన్ని బట్టి బుద్ధి జ్ఞానం వాడి దానికి తగ్గట్టు బట్టలు వేసుకోవడం అనేది అదొక ప్రక్రియ. ఓకే? ఆక్షేపణ కలిగే పల్లెటూరులో నేను స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతాను,
పబ్ కల్చర్లోకి నేను రాను, ఆడవాళ్ళ బట్టలు ఇంకా అబ్బాయిలు దూషిస్తున్నారు అనే కాలమాన పరిస్థితి కాన్ఫ్లిక్టింగ్ క్రియేట్ చేసుకుని అమ్మాయి జస్ట్ సక్సెస్ అవడానికి ఇవన్నీ చేస్తుంది. సింపుల్. అంతే. నేను కోర్ చెప్పేస్తాను. ఈ ఫేమ్ కాదు, ఏం లేదు. అమ్మాయికి ధనార్జనకి ఏమీ లేదు, ట్రై చేసింది ఏదో సినిమాల్లో ముందుకెళ్ళడానికి ట్రై చేసింది, ఏదో 4-5 సినిమాలకి రాసింది, ఇంకేం రావట్లేదు. రాసింది ట్రెండ్ అవ్వాలంటే పిచ్చి మాటలు ఏవో మాట్లాడాలి. ఎప్పుడో అయిపోయి 50 ఏళ్ల క్రితం ఎప్పుడో మన అమ్మమ్మలు తాతమ్మలు పట్టుకున్నారు, ఆడవాళ్ళకి లేదు 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 అని మొత్తుకున్నారు. ప్రపంచంలో ఉన్న బంగారం కసక్ ఫసక్ అని వేసేస్తున్నారు. సరదాగా మనమే మాట్లాడుకున్నాం గౌతమి. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి? బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతున్నారు, బట్టల సంగతి దేవుడు ఎరగ, నలుగురిలో చేసేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ ఊర్లో ఉన్నావు? ఏం ట్రెండ్ అవుదాం అనుకుంటున్నావు? బహిరంగంగానే సిగరెట్ తాగుతున్నారు, మందు ట్రెండింగ్ అవ్వాలంటే చాట్ జీపీటీ వాడమ్మా. నా దగ్గర 18,000 పర్ఫెక్చువాలిటీ ఉంది, ఇస్తా, వాడుకో. న్యూ ఐడియాస్ వస్తాయి. 4-5 గంటలు కూర్చుంటే రా, బయటికి రా. నీ కుళ్ళిపోయిన మాసిపోయిన అనుభవం లేని నీ బుర్రలోంచి నీ మనసులోంచి నువ్వు బయటికి రాలేదనుకో, ఎవడు తేడానికి ప్రయత్నించరు. 4 రోజులు ట్రెండ్ అవుతావు, డబ్బులు ఉండవు, ఆఖరికి అడుగు తినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్స్కేల్ అవ్వకుండా డిఎన్ఏ నుంచి వచ్చిన ఎబిలిటీతో, అంటే ఐమ్ సో సారీ, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు లిటరల్గా జనాలు అడుగుతునే స్టేజ్కి వస్తారు. ఆడపిల్లలకి ఫాలో అయితే తల్లిదండ్రులను వదిలేసి ఇంత చెప్పినా నేను రిలేషన్షిప్స్ మీద ఎందుకు, మనం ఎప్పుడు మాట్లాడినా నేను 2 మనుషులు కలపడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సింగిల్గా బతకడం అంత ఈజీగా, నువ్వు బతికి చూపించు, అనుభవం వచ్చిన తర్వాత మాట్లాడు. నీకున్న మిడిమిడి జ్ఞానంతో పరువు తీసేసి కల్చర్ని కాన్ఫ్లిక్టింగ్గా క్వశ్చన్ చేసే ఎబిలిటీ, స్తోమత, స్థితి, గతి నీకు లేదు. డబ్బులు కావాలంటే కష్టపడి సంపాదించుకోవాలి బంగారం. మనం దానికి కష్టపడాలా. ఇట్లా నోరుంది కదా ఊరు లేని తనంతో ఇట్లా మీడియా మిత్రుల్ని కూడా లేనిపోని మాటలు మాట్లాడి, పెద్ద పెద్ద స్టార్సే అమ్మాయి అడిగిన ఎక్స్పెక్టేషన్స్ అడగరగవుతుంది. రైట్. ఇంకా పవర్ స్టార్, సూపర్ స్టార్, విక్టోరియా స్టార్స్ కూడా ఎవరు అమ్మాయి చెప్పినట్టు సో నువ్వు మాట్లాడాలంటే నీకు డబ్బులు కావాలా, నువ్వు చెప్పినట్టు వినాలా మీడియా వాళ్ళు. ఎన్ని రోజులమ్మా నీకు నీ ధనార్జన? ఇలా కనుక నువ్వు ముందుకెళ్తే సత్తా ఉండాలా, మాటల్లో సత్తా ఉండాలా, రాతల్లో ఒక్క కలం, ఒక్క వర్డ్ మనిషిని కదిలిచ్చేస్తుంది, అది తీసుకురావాలా. కడలి అంటే అలా ఒడ్డు మీద కూర్చొని యాడ్ అవటమే నీ బతుకని చెప్పావు కదా, దాంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. సో జనాల మీద, కల్చర్ మీద, ఎస్పెషల్లీ ఎవరైనా కల్చర్ గురించి మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎందుకంటే నువ్వే మాట్లాడావు కదా, ఆయువు పట్టు మన ఇండియా కల్చర్ మారిపోతూ ఉంటుంది, మనుషులు మారిపోతూ ఉంటారు. సతీసాగమనం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సతీసాగమనం అదే చెప్తున్నా. ఇలా తాతగారి డిఎన్ఏ తప్పించి పిల్ల ఏం పెద్దగా పని చేయలేదు ఈ బంగారం మనం. ఓకే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడున్నావు? కల్చరల్ షిఫ్ట్ అంటే మ్యారేజెస్ నుంచి డివోర్స్ ఇస్ యాక్సెప్టెడ్, లివింగ్ టుగెదర్, ఇది మాట్లాడు. బుద్ధుంటే నీకు. సతీసాగనం అవి అయిపోయి దాని నుంచి ఫైట్ చేసి కాపాడుకున్నాం కాబట్టే కదా ఇప్పటికే అలాంటివన్నీ లేదు. అసలు మాట్లాడుతుంది, రీసెంట్ వీడియోలో మాట్లాడింది, విన్నావు కదా. అసలు ఈ అమ్మాయి అసలు ఎవరయ్యా ఈ అమ్మాయి? మళ్ళీ ఎదురు డబ్బులు అడుగుతుందంట ఇంటర్వ్యూ అవడానికి. డబ్బులు ఇచ్చి ఎవరయ్యా ఈ అమ్మాయికి ఇంటర్వ్యూలు తీసుకునేది? పిచ్చి మాటలుగా, ఈ పిచ్చి మాటలుగా గౌతమి. వేలకు వేలు ఇచ్చి అమ్మాయి మళ్ళీ ఎడిటింగు, స్క్రిప్టింగు, డైరెక్టింగు, థంబ్నెయిల్స్, ఈ పిచ్చి మాటలకి ఎదురు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పెద్ద జనాలు ఉన్నారు కాబట్టి, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుతుంది, తప్పలేదు. అండ్ ఇంకోటి, మన కల్చర్ ఫారెన్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫ్యామిలీస్తో ఉండటం అనేది బిగ్గెస్ట్ ట్రెండ్ ఇప్పుడు. ఓకే, కల్చర్ గురించి నువ్వు మాట్లాడక. ఫారెన్ లాస్ట్ ఇయర్ తిరిగి వచ్చాను, అండ్ మనది వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా. ఇప్పుడు 18 మంది పిల్లలు. అంజలి వీడియోలలో చెప్తుండే అసలు ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం అసలు మనం ఆ సింగిల్గా ఉండి మగాడు అనేవాడు అవసరం లేకుండా ఆడది సింగిల్గా ఉండాలంట, ఇల్లు కొనుక్కొని. అప్పుడు ఎవడు పడితే ఆడు వచ్చేయచ్చు, ఎవడు పడితే ఏదైనా చేసుకోవచ్చు, చాలా ఫ్రీగా ఉంటుందంట. కుదిరితే ఇద్దరు కలిసి ఉండండి, కాన్ఫ్లిక్ట్స్ని రెక్టిఫై చేసుకోండి. ఇద్దరు మనిషికి మగాడు వేరు, ఆడది వేరు. ఓకేనా? ఈక్వాలిటీ ఎప్పటికీ రాదు. బోల్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ నట్. గౌతమ్ సో యాంగ్రీ ద వే షీ స్పోక్. ఆడది ఈక్వాలిటీ ఇవ్వాలి, ఆడది ఫెమినిజం. తొక్కలో ఫెమినిజం కూడా 80 ఏళ్ళ క్రితం కాన్సెప్ట్, అమెరికాలో వచ్చింది. తొక్కలో ఫెమినిజం గురించి మాట్లాడుతున్నాం. అమ్మాయిలు తొక్కి పడేస్తున్నారు తేడా వస్తే అబ్బాయిల్ని. ఇప్పుడు మాట్లాడుతుంది ఫెమినిజం గురించి. అండ్ ఇంకోటి, అమ్మాయి కెన్ నెవర్ బి ఈక్వల్ టు బాయ్. ఈక్వాలిటీ హ్యూమానిటీ అని మాట్లాడుతుంది. అమ్మాయి ఆడదే. సప్రెషన్ లో ఉన్నారు, సహించట్లేదు. ఎవరు సహించట్లేదు అమ్మా, ఎవరు భయపడుతున్నారు. బస్సులో సీట్ ఇవ్వకపోతేనే ఎగిరెగిరి తంతున్నారు. ఊరుకోగలుగుతుంది. అత్తగారు కోడలు ఇంట్లో ఉంటే గురయ్యి
లేరు అని అత్తలు భయపడే సమాజంలో మా కాల్ వచ్చిందమ్మా ఇది ఇక్కడ పెట్టకపోతే ఏమంటుంది అసలుకే మీటింగ్ ఉందా కాఫీ అనే అత్తలు నేనే స్పెషల్ ఎగ్జాంపుల్. వంటలు చేసి పంపించి బర్త్డేలకి వెండి గిన్నెలు ఇవన్నీ పంపిస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాట్ జీపీటీలో లేకపోతే అదే వాడు క్లౌడ్ ఇవన్నీ కాకపోతే అప్పుడప్పుడు బుర్రవాడు మా శరీరాన్ని కాదు. పిచ్చి ప్రేలాపనలు కల్చరల్ని ఎస్పెషల్లీ తల్లిదండ్రుల్ని వదిలేసి ఆడపిల్ల బాధ్యతారహితంగా పెంచే పద్ధతిలో పేరెంటింగ్లో కొట్టద్దు తిట్టద్దు పెట్టద్దు అని మాట్లాడొద్దు. మన కల్చరే నిబద్ధులై భార్య భర్తల సంబంధం లాంగ్ టర్మ్లో ఉండాలంటే తల్లిదండ్రులు వచ్చి గొడవలు ఏమైనా ఉన్నా సెట్ చేసి చక్కగా ఒక మంచి సొసైటీలోకి తీసుకెళ్లే తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత పిల్లలు ఆడపెద్దాళ్ళ వరకు ఉండే తల్లిదండ్రులు రిలేషన్షిప్ నువ్వు టీనేజ్లో కట్ చేయమని చెప్తావా? నీ కొంపలేదో మీ అమ్మ నాన్న ఇవ్వలేదో మరి నీ రిలేషన్షిప్ వాళ్ళతో ఎలా ఉందో. ఏ తల్లిదండ్రులైనా పితృవాత్సల్యం మాతృవాత్సల్యం పిల్లల మీద ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇది జెనెటికల్గా ప్రతి లివింగ్ బీయింగ్లో ఉంది. వేదాలు పురాణాలు చదవమని చెప్పను, బట్ జ్ఞానులు రాసిన పుస్తకాలు మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ చదువుకొని ఎండ్ ఆఫ్ ద డే అవుతుంది మనం ఏం చేస్తే లాంగ్ టర్మ్ లో సుఖపడతాం అనే పనులు కష్టంగా ఉన్నా చేయండి. అది నేను చెప్పేది. ఏది సుఖంగాను సక్సెస్ ఇచ్చేది ఇష్టంగాను సుఖంగాను హాయిగాను ప్రాబ్లం లేకుండాను ఉండదు. ఇప్పుడు బాగా కష్టపడి టార్చర్ పడి ఏదైతే బంగారంలో ఉన్న మల్లెలు పోవాలంటే బాగా వేడి చేస్తే కానీ ఆ మల్లెలన్నీ పోవు. ఈ పెచ్చమొహాలు చెప్పినట్టు సుఖంగా హాయిగా ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోకుండా డబ్బులు సంపాదించాలంటే కుదరదు. వంగాల తగ్గాల తెప్పుకుంటే పడాల కొట్టనాలు వినాలా. బంగారం ఎంత హై డిగ్రీకి వెళ్తే కానీ మళ్ళీ పోవు. మనం సుఖంగా లైఫ్ ఉండాలి అంటే ఒక కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల ధనార్జన మీద ఆధారపడి ఆడది నేను ఇప్పటికీ మా నాన్న మొన్న 3.5 లక్షలు పంపించాడు డబ్బులు కావాలంటే శుభ్రంగా ఆధారపడండి. ఎవడొద్దన్నాడు? తల్లిదండ్రులు వదిలేడు. నా ఇల్లు 3 అంతస్తులు నాదే విజయవాడలో, నేను దగ్గర కట్టించుకున్నా. మా అమ్మ బంగారం ఒంటి మీద ఉన్న చీరలు అన్నీ నాయే. ఇట్స్ ఆర్ హక్కు. ఎవరమ్మ నిన్ను వదిలేయమంటున్నారు? తల్లిదండ్రుల ఇల్లు నీది కాదని ఎవరు చెప్పారు? అట్స్ బేసిక్ ప్రాజెక్ట్. ఒక ఆవిడ బాగా అడిగింది, సరే ఆడపిల్లకి అటు తల్లి ఇల్లు ఉంటుంది, ఇటు భర్త నుంచి వచ్చిన ఇల్లు ఉంటుంది, మరి మగపిల్లడికి వాళ్ళ ఇల్లు మాత్రమే ఉంటది కానీ నీ ఇల్లు ఉంటదా? మరి ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడవా అని ఒక ఆవిడ బాగా క్వశ్చన్ చేసింది. చూసాను. అవును. సో అదే ఈ అమ్మాయికి నిజంగా సమయస్ఫూర్తి సొసైటీలో ఇంపాక్ట్ చేయాలి, నేను మాట్లాడేదానికి ఒక బేస్ ఉంది అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలదు అమ్మాయి. రైట్. ఎందుకు చేయలేదో తెలుసా? డబ్బుల కోసము ఫేమ్ కోసము ఈ అమ్మాయికి లేనిది క్రియేట్ చేసుకోవడం కోసం. ఈ అమ్మాయికి గుజ్జుంటే ఫేమ్ వస్తుంది. ఇప్పుడు నేను ట్రెండ్ అవ్వాలంటే ఎన్ని మాట్లాడొచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తాను. అవునవును. నేనే ట్రెండ్ అవ్వాలి అని ఒక రోజు నేను డిసైడ్ అయ్యాను అనుకో, డోంట్ యూ థింక్ ఐ కెన్ గెట్ ట్రెండ్ ఇన్ 10 days? ఎందుకు కదా. నేను అది చేయను. ఎందుకని నా మాటలు జనాలు వింటారంటే లోపల నుంచి నిజాయితీ ఉండాలి. అది మనిషి ప్రాణంలోకి వెళ్ళి ముద్రించబడుతుంది నా మాట. ఎందుకంటే నేను సాధన చేస్తాను, నేను చెప్పిన మాటని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చెప్పాను. ఈ అమ్మాయి అనక పుస్తకాలు చదువు ఏదో ఎప్పుడెప్పుడో వదిలేసి చెప్పాక ఏం లేదు అక్కడ లోపల ఏం లేదు. ఏం లేనప్పుడు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి. పెద్ద జనాలు అడగడానికి కూడా నేను అడగాల్సి వస్తుంది. ఎవరు అడగలేదంటే చూడు ఎంత రైట్. ఫెమినిజం ఎక్కడుంది బంగారం? అసలు టంగుటూరి వీరేశలింగం పంతులు ఎప్పుడు చేశాడు బంగారం సహనం యొక్క రిఫర్మేషను? మనం ఇప్పుడు ఈ నిన్నే 2 days బ్యాకే సుప్రీంకోర్టు వాళ్ళు అబ్బాయే ధనార్జన చెయ్యాలి, అమ్మాయికి 15,000 పాకెట్. నిన్న లేటెస్ట్ జడ్జ్మెంట్ తెలుసా? అమ్మాయికి 15,000 అన్ని అమ్మాయికి అనుకూలంగానే రీసెంట్ గా వస్తున్నవన్నీ కదా. 15,000 పాకెట్ మనీ ఇవ్వాలి. ఇఫ్ షీ ఈస్ వర్కింగ్ షీ హ్యావ్ అ రైట్ ఫర్ మెయిడ్. ఇఫ్ షీ ఈస్ ఇన్ యువర్ రిలేషన్షిప్ నీ పేరెంట్స్తో మాట్లాడాలి, రెస్పెక్ట్ వెళ్ళి పిచ్చుకోవాలను పెట్టకూడదని సుప్రీంకోర్టు వారు నువ్వెవరివి? నువ్వు రిఫార్మ్ చేయడానికి నువ్వు అని ఎందుకు ఊగిపోతున్నావు? డబ్బుల కోసమా? ఇచ్చేయండి. ఆ అమ్మాయికి డబ్బులు కావాలంటే ఇచ్చేయండి. అంతకుమించి మనం ఏం మాట్లాడుకోవడానికి లేదు కాబట్టి షీ జస్ట్ వాంట్స్ మనీ, షీ వాంట్ గెట్ ట్రెండెడ్. కొంచెం అప్డేటెడ్ టెక్నాలజీ అన్న మాడితే నాలంటి వాళ్ళు సబాష్ 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 అంటే మాట్లాడుతున్నారు. రైట్ రైట్. తప్పుగా చెప్పండి. ఏం లేదు, ఎందుకంటే మీరు చెప్పింది చాలా రైట్. ఒకనొక టైంలోనే నేనే ఓపెన్ గా చెప్తున్నా, ఒకనొక టైంలో అరే అవునా
నిజమా అన్నట్టు అనిపిస్తుంది మనకి. మనం అలా అంటే ఆ రీల్ చూసిన టైంలోని మన మూడ్ స్వింగ్స్ వేరేగా ఉండొచ్చు, మన మైండ్ వేరేగా యాక్టివేట్ అయి ఉండొచ్చు, మనం ఇంకేదో సెన్స్లో ఉండొచ్చు. బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కొన్ని చూస్తూ ఉంటే ఒక్కసారిగా మనం దానికి అట్రాక్ట్ అయ్యి మనం అన్ని మర్చిపోతూ ఉంటాము. ఎస్, యాక్సెప్ట్ చేస్తాము. అది మంచి అవని చెడవని, ఎస్ ఇలాంటిది నా లైఫ్లో జరుగుతుంది, ఎస్ ఇలా ఉంది, ఏదో ఒక హ్యాపీనెస్ రీల్ చూడగానే మనం వెంటనే జరిగిన వదిలేస్తాము. బట్ ఇలాంటి టైంలో తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అరే ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా చాలామంది ఆలోచించి ఉంటారు కదా. ఇవాళ అది ఎంత వైరల్ అవుతుందంటే ఎంతమంది అమ్మాయిలు దాన్ని చూసి ఉండరు, ఎంతమంది ఈ రోజుకి ఎవరో ఒక అమ్మాయి ఈ విధంగా ఆలోచించి ఉండదు. 100% కాదు. సో వై డోంట్ వి టాక్, ఎందుకు దీని గురించి మాట్లాడకూడదు? అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఈ అమ్మాయి జ్ఞానం ఒక వీడియోలో చెప్పింది, నేను సెక్సీగా బట్టలు వేసుకోవడానికి నా వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్, అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్. అది ఇప్పుడు పుస్తకాలు చదువు బంగారం, ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టేయన్నీ నీలాంటి పిచ్చోళ్ళు పిచ్చిగా ఎప్పుడు ఎమోషనల్ ట్రామాటిక్ సిచ్యువేషన్ 4-5 కొటేషన్స్ వేస్తే నమ్మబాక. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. పుస్తకాలు అనేవి కొన్ని వందల సంవత్సరాలు అట్లాంటివి చదివితే జ్ఞానం వస్తుంది. డెఫినెట్గా నువ్వు నీ ఫీలింగ్ స్కెడ్యూల్స్ బట్టే బట్టలు వేసుకుంటావా, లేకపోతే మరి అవకాశాల కోసం వేసుకుంటావా? పచ్చిగా అడగాలంటే ఇచ్చి మాటలు చెప్పక, ఓకేనా? చేసేసి రైట్. సారీ అండ్ ఏమన్నా హర్ట్ చేసి ఉంటే సారీ అమ్మా. డెఫినెట్గా ఐ హ్యావ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ నా భావోద్వేగాలు నా రీసెర్చ్ని బట్టి నాకు అనిపించినవి నేను చెప్పాను. ఇక నా కాన్ఫ్లిక్ట్ ఉంటే రా బిగ్ టీవీకి ముఖాముఖి మాట్లాడుకుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.